ఒకటి తెల్ల బియ్యంలో కనిపించే ప్రాథమిక పోషకం ఏది? ఏ ప్రోటీన్, బి కార్బోహైడ్రేట్లు, సి కొవ్వు, డి ఫైబర్. సమాధానం బి కార్బోహైడ్రేట్లు. 2 తెల్ల బియ్యాన్ని మాత్రమే తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రతికూలత ఏమిటి? ఏ తక్కువ క్యాలరీల కంటెంట్, బి ఫైబర్ తీసుకోవడం తగ్గుతుంది, సి అధిక ప్రోటీన్ శోషణ, డి మెరుగైన విటమిన్ అందవు. సమాధానం బి ఫైబర్ తీసుకోవడం తగ్గుతుంది. రైస్ ప్రాసెసింగ్ సమయంలో ఏ ఖనిజం తరచుగా పోతుంది? ఏ ఇనుము, బి కాల్షియం, సి మెగ్నీషియం, డి పొటాషియం. సమాధానం సి మెగ్నీషియం. 4 గోధుమ రంగుతో పోలిస్తే వైట్ రైస్లో సాధారణంగా ఏ విటమిన్ తక్కువగా ఉంటుంది? ఏ విటమిన్ ఏ, బి విటమిన్ సి, సి విటమిన్ డి, డి విటమిన్ బి3 నియాసిన్. సమాధానం డి విటమిన్ బి3 నియాసిన్. 5 విటమిన్ బి3 నియాసిన్ లోపం ఏ పరిస్థితికి దారితీస్తుంది? ఏ రికెట్స్, బి బెరిబెరి, సి పెల్లాగ్రా, డి స్కర్వీ. సమాధానం సి పెల్లాగ్రా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 6 పెల్లాగ్రా శరీరంలోని ఏ భాగాలను ప్రభావితం చేసే లక్షణాల ద్వారా వర్గీకరించబడుతుంది? ఏ కళ్ళు మరియు దృష్టి, బి చర్మం, జీర్ణ వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థ, సి కండరాలు మరియు కీళ్లు, డి శ్వాసకోశ వ్యవస్థ. సమాధానం బి చర్మం, జీర్ణ వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థ. 7 కింది వాటిలో పెల్లాగ్రా యొక్క సాధారణ లక్షణం ఏది? ఏ రాత్రి అంధత్వం, బి కండరాల బలహీనత, సి వాపు కీళ్లు, డి చిగుళ్లలో రక్తస్రావం. సమాధానం బి కండరాల బలహీనత. 8 విటమిన్ బి3 యొక్క అధిక కంటెంట్ కారణంగా పెల్లాగ్రాను నివారించడానికి ఏ ఆహార మూలం సిఫార్సు చేయబడింది? ఏ సిట్రస్ పండ్లు, బి గుడ్లు, సి తృణధాన్యాలు, డి పాల ఉత్పత్తులు. సమాధానం సి తృణధాన్యాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.